హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డేటా హ్యాండ్లింగ్ వర్క్షీట్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 25 children of class 4 got different grades in maths exam. The data is given in the table. Write the tally marks. సో ఏ గ్రేడ్ 3 మెంబర్స్కి వచ్చింది, A+7 అట్లా మనకి ఇచ్చారు కదా, దానికి టాలీ మార్క్స్ రాయాలి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 3, టాలీ మార్క్స్ అంటే 3 వర్టికల్ లైన్స్ గీయడం. ఓకే, అండ్ A+7 టాలీ మార్క్స్ 7కి ఎలా రాస్తాం, 3, 4 అండ్ 5 లైక్ దిస్ కదా, 6, 7 అంతే. సో నెక్స్ట్ 8 అంటే 1, 2, 3, 4, 5th లైన్ ఇలా అది వాటన్నిటిని స్ట్రైక్ అవుట్ చేసినట్టు వేయాలి. సో ఇది 5, 6, 7, 8. సో నెక్స్ట్ 5 లైక్ దిస్ అండ్ 2 అంతే. మన ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఈ చాప్టర్ చాలా సింపుల్గా ఉంటుందమ్మా. సెకండ్ వన్, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్సెంట్ ఫ్రమ్ ద స్కూల్ ఇన్ ఏ వీక్. ఒక్క వీక్లో ఎంతమంది స్టూడెంట్స్ అబ్సెంట్ అయ్యారు అన్నదన్నమాట. It is given in tally marks. Write the equivalent number for the given tally marks. ఈ టాలీ మార్క్కి మనం నంబర్ వేయాలి. సో 3 లైన్స్ ఉంది. సో దిస్ ఇస్ 3 అండ్ ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 5 + 1 అనమాట, అంటే 6. ఇక్కడ 4 లైన్స్, నెక్స్ట్ 5, నెక్స్ట్ 2 అంతే. చాలా సింపుల్, రైట్? థర్డ్ వన్, prepare tally marks table for the given data. The data is about the favorite game of the class. సో మనకి ఇక్కడ క్రికెట్ ఎన్ని టైమ్స్ వచ్చింది అలా మనం కౌంట్ చేయాలన్నమాట. ఓకేనా? సో క్రికెట్ ఎన్ని టైమ్స్ వచ్చిందో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో నంబర్ వేసి 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, నెక్స్ట్ స్టార్ని కూడా మనం కౌంట్ చేస్తే మీకు 8 వస్తుంది. ఎన్ని టైమ్స్ ఉంది అనేది సేమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెక్స్ట్ స్కిప్పింగ్ కౌంట్ చేయండి మళ్ళీ మీరు. 1, 2, 3, 4, 5, 6, 7. సో స్కిప్పింగ్ ఎన్ని టైమ్స్ వచ్చింది మనకి, 7 టైమ్స్ వచ్చింది. సో అలా కౌంట్ చేసి మనం ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనేది నంబర్ వేసి టాలీ మార్క్స్ వేస్తాం. అండ్ టెనికాయిడ్ని మీరు కౌంట్ చేసినట్లయితే ఇక్కడ 1, 2, 3 అండ్ 4. సో 4 టైమ్స్, 4 వర్టికల్ లైన్స్. ఓకే, సో ఇక్కడ కింద క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ద లీస్ట్ ఫేవరెట్ గేమ్ అంటే తక్కువ మంది ఇష్టపడిన గేమ్ ఏంటమ్మా, టెనికాయిడ్. టెనికాయిడ్ అంటే రింగ్ ఆర్ట్ అంటాం కదా, అదనమాట. విచ్ గేమ్ ఆర్ లైక్డ్ ఈక్వలీ, 2 గేమ్స్ ఈక్వల్గా లైక్ చేశారు. ఏంటవి అంటే క్రికెట్ అండ్ స్టార్. క్రికెట్ అండ్ స్టార్. Worksheet 2. 4 children wanted to donate some amount to a nearby orphanage. For that, they have collected some amount as shown below. If this symbol represents 10 rupees, how many rupees does each child has brought to donate to the orphanage? So, ఒక సింబల్ వచ్చేసి 10 అనమాట, 10 రూపీస్. సో వర్ధన్ దగ్గర ఎన్ని సింబల్స్ ఉన్నాయి, 4. సో టోటల్ రూపీస్ ఏమవుతుంది, 4 × 10, 40. ఓకే, నెక్స్ట్ డాలీ దగ్గర 1, 2, 3, 4, 5. సో 5 × 10, 50. ఇలా వేసిన ప్రాబ్లం లేదు, వేయకపోయినా సింపులే కదా, మనం రాసేయచ్చు. 3 సింబల్స్ ఉన్నాయి. సో ఇట్స్ 30 అండ్ హియర్ అగైన్ 5, 50. ఓకే, హూ కలెక్టెడ్ మోర్ మనీ, ఎవరు ఎక్కువ మనీ కలెక్ట్ చేశారమ్మా, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, డాలీ అండ్ బేగం. అండ్ హౌ మచ్ అంటే 50 రూపీస్ అనమాట. సో ఎవరు ఎక్కువ కలెక్ట్ చేశారు,
డాలీ అండ్ బేగం వీళ్ళిద్దరూ ఎక్కువ కలెక్ట్ చేశారు. ఎంత అంటే 50 రూపీస్. నెక్స్ట్ హూ కలెక్టెడ్ లెస్ మనీ? సో ఎవరు తక్కువ ఇచ్చారు అందరికంటే అంటే గణేష్. ఇలా డొనేషన్ ఇచ్చేటప్పుడు తక్కువైనా ఎక్కువైనా మనకి ఉన్నది ఖచ్చితంగా మీరు డొనేట్ చేయాలి. ఎప్పుడైనా ఫ్లడ్స్ అంటే వరదలు అట్లా వచ్చినప్పుడు డొనేషన్స్ రైజ్ చేస్తూ ఉంటారు కదా. సో పిల్లలు మీరు అలాంటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నది ఎంతో కొంత డొనేట్ చేయాలి. ఓకే, హార్ట్ఫుల్గా అనమాట. హూ కలెక్టెడ్ ఈక్వల్ అమౌంట్? హౌ మచ్? ఇద్దరు ఎంతమంది ఈక్వల్ అమౌంట్ కలెక్ట్ చేశారు అండ్ ఎంత అని అంటే అగైన్ ఫస్ట్ క్వశ్చన్కి మనం రాసిందే డాలీ అండ్ బేగం వీళ్ళిద్దరు 50 రూపీస్ కలెక్ట్ చేశారు. సో డాలీ అండ్ బేగం అండ్ ఎంత కలెక్ట్ చేశారు అంటే 50 రూపీస్. సెకండ్ వన్, the following is a pictograph showing the information about the number of eggs consumed in a week in a primary school. The scale is given as 1 egg is equals to 5 eggs. సో ఒక స్కూల్లో మీకు కూడా మిడ్ డే మీల్స్ అప్పుడు ఎగ్స్ ఇస్తారు కదా. సో ఇక్కడ ఒక వీక్లో ఒక స్టూడెంట్ ఎంత అంటే పిల్లలు ఎన్ని ఎగ్స్ కన్జ్యూమ్ చేశారు అనేది అనమాట. ఓకే, కన్జ్యూమ్డ్ ఇన్ ఏ వీక్ అనమాట. మండే ఎన్ని ఎగ్స్ తిన్నారు అంటే సో ఇక్కడ ఒక ఎగ్ బొమ్మ వచ్చేసి 5 ఎగ్స్కి ఈక్వల్ అంటున్నారు. సో చూడండి మండే అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఇలా రాసేసుకోండి 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 4 1 2 3 4 5 6 ఇలా రాసేసుకున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్స్ చదువుదాం. Now observe the pictograph and answer the questions given below. How many eggs are consumed on Thursday? Thursday 4 ఉన్నాయి బట్ ఒక్క ఎగ్ వచ్చేసి 5 eggs. సో 4 into 5 అనమాట. How much? 20. 4 into 5. On which day maximum number of eggs are consumed? ఏ రోజు maximum number of eggs తిన్నారు అంటే ఇది 7, ఇదే మ్యాక్సిమం కదా. సో వెన్స్డే అనమాట. సో ఆన్ విచ్ డే దే ఆర్ ఆస్కింగ్. సో ఇట్ ఈస్ వెన్స్డే. నెక్స్ట్ సి ఆన్ విచ్ డే ద మినిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఆర్ కన్స్యూమ్డ్. ఏ రోజు బాగా తక్కువ ఎగ్స్ తిన్నారు అంటే ట్యూస్డే. 5 కదా ఉండింది. సో దట్ ఈస్ ట్యూస్డే. టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కన్స్యూమ్డ్ డ్యూరింగ్ ద వీక్. అయితే ఆ వీక్ మొత్తంలో కన్జ్యూమ్ చేసిన మొత్తం ఎగ్స్ ఎన్ని అని అడుగుతున్నారు. ఓకే, సో నంబర్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి? 6 5 11 7 18 18 4 22 22 plus 6 28. సో ఈ 28ని మనం 5తో మల్టిప్లై చేయాలి. 5 8 40, 5 2 10 plus 4. సో టోటల్ ఎన్ని ఎగ్స్ కన్జ్యూమ్ చేశారు అంటే ఇట్ ఈస్ 140. ఓకే, సో ఒకసారి సి క్వశ్చన్ చూడండి అమ్మా. ఆ నూచిడి ద మినిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ అంటే మినిమం 4 ఉన్నాయి కదా. సో ఇట్ ఈస్ థర్స్డే, నాట్ ట్యూస్డే, సారీ. సో ఇట్ ఈస్ Thursday, THURS, Thursday. Okay, so 4 eggs అనమాట. Worksheet 3. Some children attend a function with different colored dresses. This is represented in the bar graph given below. So red color, green, blue, yellow అనమాట. సో ఇక్కడ మనకి చూడండి రెడ్కి ఎదురుగా ఎంత నంబర్ ఉంది? 3. గ్రీన్కి ఎదురుగా 6 ఉండింది అండ్ బ్లూకి ఎదురుగా 4, ఎల్లో 2. సో ఇక్కడ 1 బాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మెంబర్స్ అనమాట. ఇలా బాక్స్ ఇచ్చారు కదా, ఒకటి 10 మెంబర్స్కి ఈక్వల్ అని చెప్తున్నారు. సో మనము అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు 30 అవుతారు, రైట్? ఇది 60 40 20 ఇలా మనం రాసుకున్నాము. హౌ మెనీ చిల్డ్రన్ అటెండ్ టు ద ఫంక్షన్? అయితే టోటల్గా ఫంక్షన్కి ఎంతమంది అటెండ్ అయ్యారు మొత్తం అంటే వీటన్నింటినీ యాడ్ చేయడమే కదా.
సో 30 plus 60 plus 40 plus 20. సో 60, 40, 100, 30 plus 20, 50. సో టోటల్గా 150 మెంబర్స్ అటెండ్ అయ్యారు. హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ ఇన్ గ్రీన్ డ్రెస్? గ్రీన్ డ్రెస్ ఎంతమంది అంటే 60. హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ ఇన్ బ్లూ అండ్ ఎల్లో డ్రెస్? బ్లూ డ్రెస్ 40 అండ్ ఎల్లో డ్రెస్ 20. సో టోటల్గా అని అంటే 60 చిల్డ్రన్, రైట్? లేదు మనం 40 చిల్డ్రన్ ఆర్ ఇన్ బ్లూ, 40 చిల్డ్రన్ ఆర్ in blue and 20 children are in yellow dress. Next, second question. The bar graph shows the number of hours spent on playing game by the student of class 4 on Sunday. So Sunday రోజు ఎవరు ఎక్కువ ఎన్ని గంటలు ప్లే చేశారు అనేది బార్ గ్రాఫ్ ఇచ్చింది అనమాట. సో 1 బాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్టూడెంట్ అని అంటున్నారు. సో 1 అవర్ 4 మెంబర్స్ ఆడుకున్నారు. 2 అవర్స్ అంటే ఇట్ ఈస్ 10కి కొంచెం ఒక బాక్స్ పైన ఉంది అన్నట్లు తీసుకుంటే 11 అనమాట. సో 3 అవర్స్ ఇట్ ఈస్ 9. 4 అవర్స్ వచ్చేసి ఇట్ ఈస్ బిట్వీన్ 4 and 6, రైట్? సో 5. నెక్స్ట్ 5 అవర్స్ 7 మెంబర్స్ ప్లే చేశారు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. హౌ మెనీ స్టూడెంట్స్ ప్లేయింగ్ స్పెండ్ అండ్ ఆర్ ఆన్ ప్లేయింగ్ గేమ్స్? 1 అవర్ ఎంతమంది స్పెండ్ చేశారు? ఇట్స్ 4 మెంబర్స్. నెక్స్ట్ హౌ మెనీ స్టూడెంట్స్ స్పెండ్ 5 అవర్స్ ఆన్ ప్లేయింగ్ గేమ్స్? 5 అవర్స్ అంటే ఎంతమంది అంటే 7 మెంబర్స్ అనమాట. 7 వేస్తే సరిపోతుంది. హౌ మెనీ స్టూడెంట్స్ స్పెండ్ మోర్ దాన్ 3 అవర్స్ ఆన్ ప్లేయింగ్ గేమ్స్? 3 అవర్స్ కన్నా ఎక్కువ స్పెండ్ చేసిన వాళ్ళు అంటే 5 + 7 వీళ్ళిద్దరే కదా. సో 12 మెంబర్స్. 5 + 7 సో 12. హౌ మెనీ స్టూడెంట్స్ స్పెండ్ లెస్ దాన్ 4 అవర్స్ ఆన్ ప్లేయింగ్ గేమ్స్? ఈ 4 అవర్స్ కన్నా తక్కువ అంటే ఇటువైపు ఉన్నది. సో వీళ్ళు 4 + 11 + 9. సో వీళ్ళు ఎంతమంది అంటే 24 స్టూడెంట్స్. సో ఇలా స్టూడెంట్స్ అని కూడా మనం రాయొచ్చు, రాయకపోయినా నో ప్రాబ్లం. వర్క్షీట్ 4, రైట్ ద టాలీ మార్క్స్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. క్రికెట్ 8 అన్నారు. సో సింపుల్గా మనము టాలీ మార్క్స్ రాయడమేనమ్మా. 1, 2, 3, 4 and 5 అండ్ ఇంకా 3 అనమాట. 1, 2, 3, 4, 5th లైన్ ఇలా హారిజాంటల్గా. 7 అంటే 1, 2, 3, 4, 5, 6, 7. 4 అంటే 4 వర్టికల్ లైన్స్. 6 అంటే ఒక 5 రాసి 1 రాస్తాం. దాట్స్ ఇట్. Second one, the following pictograph show the variables of fruits sold by a fruit seller. ఒక్క ఫ్రూట్ 10 ఫ్రూట్స్కి ఈక్వల్ అనమాట. సో ఇక్కడ మొత్తం 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. సో 6 × 10 అంటే 60. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 7 × 10 70. 1, 2, 3, 4, 5 ఉన్నాయి యాపిల్. సో ఇట్ ఈస్ 50. గువా 1, 2, 3 సో 30. బనానా మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8 80 ఉన్నాయి అన్నమాట. సో విచ్ ఫ్రూట్ సోల్డ్ మోర్? ఎక్కువ ఫ్రూట్స్ అమ్మింది ఏంటి? ఏ ఫ్రూట్? విచ్ ఫ్రూట్ ఈజ్ సోల్డ్ మోర్? ఎక్కువ అమ్ముడిపోయిన ఫ్రూట్ అనమాట. అంటే ఇది ఇట్ ఈస్ బనానా. సో ఫ్రూట్ అంట డైలీ అట్లీస్ట్ 2 ఫ్రూట్స్ తినాలంట పిల్లలు. సో మీకు అందుబాటులో ఉన్నది ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా తినాలి. ఓకే, బనానా, గోవా, ఆరెంజ్ ఏదైనా కానీ రోజుకి అట్లీస్ట్ ఒక్కటైనా తినాలి. విచ్ ఫ్రూట్ ఈజ్ సోల్డ్ లెస్? బాగా తక్కువ అమ్మిన ఫ్రూట్ ఏంటి అంటే ఇది 38. అదేంటి? గోవా. హౌ మెనీ ఆరెంజెస్ ఆర్ సోల్డ్? మొత్తము ఎన్ని ఆరెంజెస్ అమ్మారు అంటే ఆరెంజెస్ 70. ఇది గువా, ఇక్కడ ఏ అమ్మ స్పెల్లింగ్. హౌ మెనీ ఫ్రూట్స్ ఆర్ సోల్డ్ టోటల్లీ? మొత్తం టోటల్గా ఎంత అంటే
మనం వీటన్నింటినీ యాడ్ చేస్తే 7 + 3 10. సో ఇట్ ఈస్ 21, 8 29. సో టోటల్ ఫ్రూట్స్ ఎన్ని అంటే 290 ఫ్రూట్స్. టోటల్గా ఎన్ని ఫ్రూట్స్ అన్నప్పుడు మొత్తము యాడ్ చేసేయడమే. సో 5th worksheet. The following bar graph shows the number of parents who attended the parents committee meeting. సో పేరెంట్స్ కమిటీ మీటింగ్కి ఎంతమంది వచ్చారు అనేది ఒక బాక్స్ 5 మెంబర్స్ అనమాట. సో ఇట్ 1 2 3 4 ఉన్నారు కదా. సో 4 × 5 అంటే 4 5s 20. ఇది 4 × 5. నెక్స్ట్ ఇక్కడ 6 కదా. 6 5s 30 అండ్ 3 5s 15 అండ్ 2 5s 10. సో ఇక్కడ ఫాదర్స్ 20 మెంబర్స్ వచ్చారు అండ్ మదర్స్ వచ్చేసి 30 వచ్చారు. గ్రాండ్ మదర్ 15 వచ్చారు. గ్రాండ్ ఫాదర్స్ 10 వచ్చారు. హౌ మెనీ పర్సన్స్, దట్ ఈస్ మదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అటెండ్ ద మీటింగ్ అంటే టోటల్గా ఎంతమంది వచ్చారు అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ని యాడ్ చేయాలి. 20 + 30 + 15 + 10. సో ఇట్స్ 60 and 15 75 మెంబర్స్ వచ్చారు. దెన్ హౌ మెనీ మదర్స్ అటెండ్ ద మీటింగ్, మదర్స్ ఎంతమంది వచ్చారమ్మా 30. హౌ మెనీ గ్రాండ్ పేరెంట్స్, దట్ ఈస్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ అటెండ్ ద మీటింగ్. గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇద్దరు వస్తారు కదా. సో గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ అంటే 15 + 10 దట్ ఈస్ 25. ఓకే స్టూడెంట్స్, ఇది మన డేటా హ్యాండ్లింగ్ వర్క్షీట్స్. I hope you understand well. Students, please share this video with your friends and please like this video and please subscribe to my channel. Thank you for watching.